Hi guys, welcome to Cricket Chat with Venkatesh. T20 వరల్డ్ కప్ టీమ్ వైజ్ అనాలిసిస్లో ఆస్ట్రేలియా గురించి మాట్లాడు. ఆస్ట్రేలియా మనకు తెలుసు అన్ని ఫార్మాట్స్లో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. కానీ T20 వరల్డ్ కప్లో మాత్రం వాళ్ళ రికార్డ్ అంత గొప్పగా లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే 6 వరల్డ్ కప్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత 6 ఎడిషన్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. 7th ఎడిషన్లో మాత్రమే వాళ్ళు టైటిల్ గెలుచుకోగలిగారు 2021లో, 3 ఏళ్ల క్రితం. అంతవరకు 6 సార్లు వాళ్ళకి నిరాశ ఎదురైంది. 6 సార్లు ఒకేసారి ఫైనల్కి వచ్చారు. అప్పుడు రన్నరప్ అయ్యారు 2010లో అగైన్స్ట్ ఇంగ్లాండ్. సో అది పరిస్థితి. 4 సార్లు వాళ్ళు కనీసం సెమీస్ కూడా రాలేదు. అవుట్ ఆఫ్ 8 T20 వరల్డ్ కప్స్ 4 సార్లు దే కుడ్ నాట్ ఈవెన్ మేక్ ఇట్ టు ద సెమీ ఫైనల్స్. సో మిగతా ఫార్మాట్స్లో వాళ్ళు డెఫినెట్గా టెస్ట్లు కావచ్చు, వన్డేస్ కావచ్చు, అన్నిట్లో వాళ్ళు టాప్ టీమ్గా ఉంటారు. కానీ T20 వరల్డ్ కప్ ఎందుకు వాళ్ళకి కలిసి రాలేదు. మళ్ళీ T20 సరైన ప్లేయర్స్ లేరా అంటే వరల్డ్ వైడ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి T20 లీగ్స్లో పోవడంత డిమాండ్ ఉంటుంది. సమ్హౌ దే కుడ్ నాట్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ దిస్ ఫార్మాట్. లెక్క సరిచేయడానికి మరొక అవకాశం వాళ్ళకి లాస్ట్ T20 వరల్డ్ కప్ వాళ్ళ గడ్డపైన జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది 2022లో. అప్పుడు కనీసం సెమీస్ కూడా రాలేకపోయారు వాళ్ళు. సో అది పరిస్థితి ఆస్ట్రేలియా. బట్ దిస్ టైమ్ ఆల్సో దే ఆర్ లుకింగ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ వితౌట్ ఎనీ డౌట్స్. అయితే నాకు ఒక్కటి అనిపించింది, టీమ్ స్క్వాడ్ ఒకసారి చూశాను కదా, ఇది అనాలిసిస్ చేద్దామని స్క్వాడ్ చూస్తే ఇవన్నీ పాత పేర్లే కదా, ఇవే పేర్లు ఉన్నాయి కదా గత 2 వరల్డ్ కప్స్ అనిపించింది. అందుకని నేను ఐ హ్యావ్ రిఫర్డ్ ద టీమ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ 2022 T20 వరల్డ్ కప్ అండ్ 2021 T20 వరల్డ్ కప్. తీరా చూస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ స్క్వాడ్ ఉంది, ఒక 2-3 పేర్లు మినహాయిస్తే. ఇది గమ్మత్తుగా అనిపించింది. సో ఇది ఒక పాత చింతకాయ పచ్చడిలాగా అనిపిస్తుంది నాకు, ఒక పాత సామెత చెప్పాలంటే. అంటే వాళ్ళకి టాలెంట్ లేదా నాకు అర్థం కాలేదు. మీరు ఒకసారి నేను మీకు ఒక గ్రాఫిక్ చూపిస్తాను చూడండి. వాళ్ళ టీమ్స్లో 2022లో 21లో ఏ టీం ఉంది, 22లో ఏ టీం ఉంది, ఇప్పుడు ఈ వరల్డ్ కప్కి ఏ టీం ఉందని. 2021లో ఆరన్ ఫించ్ కెప్టెన్గా ఉన్న ఆరన్ ఫించ్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మైకేల్ స్వెప్సన్, ఈ 4 ప్లేయర్స్ మాత్రమే కరెంట్ వరల్డ్ కప్లో మిస్సింగ్. వాళ్ళని మాత్రమే రీప్లేస్ చేశారు. సో మిగతా 11 మంది సేమ్ ప్లేయర్స్ ఉన్నారు 2021లో. అంటే 3 ఏళ్ల క్రితం ఏ టీం ఉందో ఇప్పుడు అదే టీం ఉంది. ఇంకా 2022 విషయానికి వస్తే ఆరన్ ఫించ్, స్టీవ్ స్మిత్ మాత్రమే మిస్సింగ్. 22లో గ్రీన్ అండ్ టిమ్ డేవిడ్ యాడ్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇప్పుడు స్మిత్ అండ్ ఫించ్ ప్లేస్లో టీంలో ఎవరు వచ్చారు, నేథన్ ఎల్లిస్ వచ్చాడు, తర్వాత ట్రావిస్ హెడ్ వచ్చారు. సో మీకు ఆల్మోస్ట్ సేమ్ టీం కంటిన్యూ చేస్తున్నారు. మీరు అనొచ్చు ఇండియన్ టీంలో కూడా అలాగే ఉంటుంది కదా. ఏం లేదు, ఇండియన్ టీంలో మీరు 2022 T20 వరల్డ్ కప్ ఆడిన టీంకి ఈ టీంకి 7 చేంజెస్ ఉన్నాయి. యాజ్ మెనీ యాజ్ 7 చేంజ్, హాఫ్ ద టీమ్ చేంజ్ అయిపోయింది. అదే విరాట్ కోహ్లీ, అదే రోహిత్ శర్మలు, జడేజాలు కనిపిస్తుండొచ్చు, బట్ స్టిల్ హాఫ్ ద టీమ్ చేంజ్ అయింది 2 yearsలో. కానీ ఆస్ట్రేలియా టీంలో 2 మార్పులు మాత్రమే లాస్ట్ వరల్డ్ కప్ నుంచి 2021 వరల్డ్ కప్కి ఇప్పటికి 4 మాత్రమే మారారు. దీనికి కారణం ఏంటి? వాళ్ళ ప్లేయర్స్ అందరూ మంచి మంచి ప్లేయర్స్, ఐపీఎల్లో కూడా వాళ్ళే స్టార్స్. వాళ్ళు ఎందుకు మారుస్తారని మీరు అనొచ్చు. అది ఒక కారణం కావచ్చు. దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్, ఆల్ ఆఫ్ దెమ్ స్టిల్ వెరీ గుడ్. రెండోది ఏంటంటే వాళ్ళకి కొత్త టాలెంట్ ఎమర్జ్ కావట్లేదు. ముఖ్యంగా పేస్ అటాక్లో చూడండి. పేస్ అటాక్లో అదే స్టార్క్, అదే ప్యాట్ కమిన్స్, అదే హ్యాజల్వుడ్, ఆల్ ఫార్మాట్స్లో వీళ్ళే కనిపిస్తారు. వన్డే వరల్డ్ కప్లో వీళ్ళు కనిపిస్తారు, టెస్ట్ మ్యాచ్లో వీళ్ళు కనిపిస్తారు. ఇంగ్లాండ్కి చూడండి, అక్కడ ఆండర్సన్, బ్రాడ్ లాంటి వేరే వాళ్ళు టెస్ట్ స్పెషలిస్టులు వేరే ఉంటారు, వైట్ బాల్ స్పెషలిస్టులు వేరే ఉంటారు. కానీ వీళ్ళకి మాత్రం ఈ ముగ్గురే కనిపిస్తున్నారు. ఏజింగ్ పేస్ అటాక్ అండ్ ప్యాట్ కమిన్స్ బాగా ప్రూవ్ చేసుకున్నాడు వన్డే వరల్డ్ కప్లో కానీ, రీసెంట్గా ఐపీఎల్లో కానీ. స్టార్క్ చూసాం కదా, మొదట్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. ఓన్లీ నాకౌట్ స్టేజ్కి వచ్చేసరికి వీ హ్యావ్ సీన్ ది రియల్ స్టార్. హ్యాజల్వుడ్ కూడా T20స్లో అంత ఎఫెక్టివ్ బౌలర్ అని నేను అనుకోను, అంత గన్ బౌలర్ ఏం కాదు. సో వీళ్ళకి బహుశా టాలెంట్ ఎమర్జ్ కావట్లేదు.
ఇప్పుడు మన దేశంలో అయితే జేక్ ఫ్రైజర్ మగ్గర్క్ లాంటి ఒక ప్లేయర్ ఎమర్జ్ అయితే ఐపీఎల్లో అతన్ని T20 వరల్డ్ కప్ టీంలో పెట్టకపోతే బ్రహ్మాండంగా గందరగోళం అయిపోయింది. కానీ ఆస్ట్రేలియాలో జరగలేదు. వాళ్ళు దే బిలీవ్డ్ ఇన్ ఎక్స్పీరియన్స్ అండ్ దే కంటిన్యూడ్ విత్ వార్నర్. మెక్గార్క్ని కేవలం ట్రావెలింగ్ రిజర్వ్గా పెట్టారు. అలాగే మాథ్యూ షాట్ బీబీఎల్లో టాప్ రన్ గెటర్, నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. అతన్ని కూడా ట్రావెలింగ్ రిజర్వ్లోనే పెట్టారు. బీబీఎల్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న జేవియర్ బార్ట్లెట్ అనే బౌలర్ని అతను సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చారు, 2-3 మ్యాచ్లు ఆడిచ్చారు, కానీ వరల్డ్ కప్ కన్సిడర్ చేయలేదు. మరొక బౌలర్ ఉన్నారు ల్యాన్స్ మారిస్ కూడా బీబీఎల్లో బాగా పర్ఫామ్ చేశాడు, సెంట్రల్ కాంట్రాక్ట్ ఉంది అతనికి. అతను కూడా వరల్డ్ కప్కి కన్సిడర్ చేయలేదు. స్పెన్సర్ జాన్సన్ ఒకడు ఉన్నాడు. స్పెన్సర్ జాన్సన్ ఐపీఎల్లో కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. సో వాళ్ళకి టాలెంట్ వస్తుంది కానీ అంత మంచి టాలెంట్ రావట్లేదు. దే ఆర్ స్టిల్ రిలయింగ్ ఆన్ దోస్ ఓల్డ్ వార్ హార్సెస్ లైక్ కమిన్స్, స్టార్క్ అండ్ హ్యాజల్వుడ్ అని నాకు అనిపిస్తుంది. సో ఈవెన్ స్పిన్ బౌలింగ్లో కూడా అదే ఆస్టన్ యాగర్, జాంపా ఆఫ్ కోర్స్ ఇస్ అ వండర్ఫుల్ బౌలర్, బట్ అదే ఆస్టన్ యాగర్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కొత్త టాలెంట్ వాళ్ళకి ఎమర్జ్ కావట్లేదు. సో టీమ్ ఇస్ గుడ్, డెఫినెట్లీ గుడ్. అదే వాళ్ళ స్ట్రెంగ్త్ కావచ్చు, అదే వాళ్ళ వీక్నెస్ కూడా కావచ్చు. గెలిస్తే నేను చెప్తాను చూసారా ఎక్స్పీరియన్స్ పనిచేసిందని చెప్పి, ఓడిపోతే నేనే అంటాను చూడండి ఏజియింగ్ అండ్ సేమ్ పాత చింతకాయ పచ్చడి సైడ్, ఒక యూత్ఫుల్ ఫెర్వర్, ఒక ఫ్రెష్నెస్ లేదా టీంలో అని నేను అంటాను, మీరు కూడా అంటారు. సో అలా నాకు అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్. ఇదే వాళ్ళ స్ట్రెంత్ కూడా కావచ్చు. అదే ప్లేయర్స్, అదే సెట్ ఆఫ్ ప్లేయర్స్, హ్యావింగ్ ఫెయిత్ ఇన్ వార్నర్, హ్యావింగ్ ఫెయిత్ ఇన్ మ్యాక్స్వెల్, హూ డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్. సో వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారు కొత్త వాళ్ళ కోసం వెళ్లకుండా అనేది. అది వాళ్ళకి స్ట్రెంత్ కావచ్చు, వీక్నెస్ కూడా అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్గా టీమ్ బ్రహ్మాండంగా ఉంది. నేను ఒకసారి మీకు లైక్లీ 11 ఇస్తాను. లైక్లీ 11 చూస్తే సూపర్గా అనిపిస్తుంది మనకి. అంటే ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ మ్యాచ్ అవేర్నెస్ వాళ్ళ దగ్గర చాలా చాలా. వీళ్ళందరూ డక్కముక్కీలు తిన్నవాళ్ళు కదా. చూడండి, వార్నర్ హెడ్ ఓపెన్ చేస్తారు, మిచెల్ మార్ష్ హెడ్ 3, కెప్టెన్. మామూలుగా మనం ఇంకోటి కూడా చెప్తారు, మన సెలెక్టర్స్ ఏంటంటే 2 ఫార్మాట్లో మనకి వరల్డ్ టైటిల్స్ అందించి పెట్టాడు ప్యాట్ కమిన్స్, ఇక్కడ కూడా అతన్నే చేద్దామని కాకుండా వాళ్ళు ఈ ఫార్మాట్కి మార్ష్ ఈజ్ మోర్ సూటబుల్ అని చెప్పి మార్ష్ని పెట్టుకున్నారు. అది కూడా వాళ్ళ సెలెక్షన్ థింకింగ్లో వచ్చే డిఫరెన్స్ గురించి మనం చెప్పుకోవాలి. మార్ష్ at number 3, మ్యాక్స్వెల్ at 4, స్టాయినిస్ at 5, టిమ్ డేవిడ్ ది ఫినిషర్ at 6, మాథ్యూ వేడ్, అతను టిమ్ డేవిడ్ కింద ముందు ఆడచ్చు వెనక ఆడచ్చు, at 7, కమిన్స్, స్టార్క్, హ్యాజల్వుడ్ అండ్ జాంపా. ఒకే స్పిన్నర్ కనిపిస్తాం, బట్ మ్యాక్స్వెల్ విల్ బి దేర్ సెకండ్ స్పిన్నర్, పార్ట్ టైమర్. లెఫ్ట్ హ్యాండర్ టాప్లోనే ఉన్నారు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెనర్స్. తర్వాత మిడిల్ ఆర్డర్లో మనకి 4 రైట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు, మాథ్యూ వేడ్. సో మాథ్యూ వేడ్ని కాస్త ముందు పంపిస్తే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో మాథ్యూ వేడ్ని ఒక ఫ్లోటర్గా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా జాష్ ఇంగ్లీష్ ఆడిస్తే మళ్ళీ అతను రైట్ హ్యాండర్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి రైట్ లెఫ్ట్ కాంబినేషన్ విషయంలో మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్స్ లేని, అంటే స్పెషలిస్ట్ బ్యాటర్స్లో లెఫ్ట్ హ్యాండర్స్ లేని లోటు కనిపిస్తుంది. క్యామరన్ గ్రీన్ మైట్ నాట్ మేక్ ఇట్, ఎందుకంటే అతను బేసికలీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, లేకపోతే నెంబర్ 4 వరకు అయితే ఆడగలరు. కానీ ఇక్కడ ఈ టీంలో మీకు మ్యాక్స్వెల్, మార్ష్ టాప్ ఆర్డర్లో టాప్లో ఆడతారు కాబట్టి ఐ థింక్ స్టాయినస్ హూ కెన్ బ్యాట్ డౌన్ ది ఆర్డర్ అతన్ని ప్రిఫర్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హీ హాస్ గాట్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫార్మాట్. సో అతను హీ విల్ స్టార్ట్. ఫెయిల్ అయితే మళ్ళీ గ్రీన్ పిక్చర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూస్తే, స్ట్రెంగ్త్ అంటే మ్యాచ్ విన్నర్స్, బ్రహ్మాండమైన మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు కదా. ట్రావిస్ హెడ్ ఒక్కడు చాలు. ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్, మిచెల్ మార్ష్, వీళ్ళందరూ కూడా సింగిల్ హ్యాండ్తో, ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించి పెట్టగల ప్లేయర్స్, గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ వీళ్ళు. సో చాలా చాలా డేంజరస్ ప్లేయర్స్ అని చెప్పాలి. సో అది వాళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంగ్త్. ఈవెన్ స్టాయినస్ ఫర్ దట్ మ్యాటర్, వీళ్ళందరూ కూడా మంచి మంచి ప్లేయర్స్, వాళ్ళతో రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్ లెవెల్స్, లీగ్స్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ వాళ్ళంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. ట్రావిస్ హెడ్కి అఫ్ కోర్స్ ఈ ఫార్మాట్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ వీ నో వాట్ హీ ఈస్. తర్వాత వీళ్ళకి యాడమ్ జాంపా పెద్ద ఎస్సెట్గా చెప్తాను నేను. యాడమ్ జాంపా అండర్ రేటెడ్, అంటే అతను రావాల్సినంత గుర్తింపు రాలేదు ఈ ఫార్మాట్లో. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బౌలర్స్ యాడమ్ జాంపా. డెఫినెట్గా అక్కడ స్పిన్కి అనుకూలించే పిచ్ల మీద అతను మోర్ దెన్ హ్యాండ్ఫుల్గా ఉంటాడు.
అది కూడా అతని స్ట్రెంగ్త్గా నేను చెప్తాను. ఓవరాల్గా వీళ్ళకి మనం ఎప్పుడు చెప్పుకున్నాం కదా, నేను వన్డే వరల్డ్ కప్ అప్పుడు కూడా టీమ్ అనాలిసిస్కి ఏం థంబ్నెయిల్ టైటిల్ పెట్టానంటే లీగ్ దాటితే ఆగరని చెప్పి. సో ఇక్కడ కూడా అంతే, వీళ్ళు లీగ్ స్టేజ్ వరకు ఆ సూపర్ ఎయిట్స్లోనో ఎక్కడో వీళ్ళని ఆపాలి. వీళ్ళని గ్రూప్ స్టేజ్లో ఆపే అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళు చెత్త టీమ్స్ ఉన్నాయి వీళ్ళ గ్రూప్లో. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఒకే గ్రూప్లో ఉన్నాయి, ఆ రెండే క్వాలిఫై. మిగతావి చిన్న టీమ్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో, మిగతా 3 టీమ్స్. సో వాళ్ళు తమ గ్రూప్ స్టేజ్లో, గ్రూప్ బిలో వాళ్ళు గ్రూప్ బి దాటుకోవడం వాళ్ళకి పెద్ద సమస్యే కాదు. అలా డిజైన్ చేశారు. ఇండియా, పాకిస్తాన్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. 2007 వన్డే వరల్డ్ కప్ నాటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత, అందుకని అక్కడ చిన్న టీమ్స్ పెట్టారు. సో ఇక్కడ వీళ్ళు గ్రూప్ స్టేజ్ దాటారు. సూపర్ ఎయిట్స్లో ఏమైనా ఆపితే వీళ్ళని ఆపాలి, సూపర్ ఎయిట్స్లో వీళ్ళని ఆపితే ఆపాలి. లేని పక్షంలో ఒక్కసారి సెమీస్కి వచ్చారా చెలరైపోతారు. ఈవెన్ రీసెంట్ ఎగ్జాంపుల్ స్టార్క్ చూసాం కదా మనం. స్టార్క్ వాజ్ వెరీ ఆర్డినరీ, గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ఈవెన్ కరణ్ శర్మ హిట్ హిమ్ ఫర్ 3 sixers in 4 balls in the last over of the innings. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ థింగ్, బిజినెస్ ఎండ్కి వచ్చేసరికి, ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి 2 మ్యాచ్లో హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అంత అద్భుతమైన ఓపెనింగ్ బర్స్ట్ అతను నేను చూసాం. సో వాళ్ళు ఒక డిఫరెంట్, అదే అంటారే గంగ చంద్రముఖి అయినట్టు, వీళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి వాళ్ళ మొత్తం లాస్ట్ వరల్డ్ కప్లో చూడండి, వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీం మీద చాలా స్ట్రగుల్ అవుతూ గెలిచారు. కానీ సెమీస్కి వచ్చేసరికి దే ఆర్ ఎ డిఫరెంట్ అవుట్ఫిట్. సో వాళ్ళు ఒక ఛాంపియన్ సైడ్గా మారిపోతారు. సో అది వాళ్ళకున్న ప్రమాదం. సో వీళ్ళు బహుశా 4 సార్లు సెమీస్ కూడా చేరలేకపోవడమే T20 వరల్డ్ కప్లో వాళ్ళ పూర్ రికార్డ్కి ఒక కారణం అయి ఉంటుంది అని నేను అనుకున్నాను. సో అది వాళ్ళ ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ఆస్ట్రేలియా, స్టాప్ దెమ్ ఇన్ ద లీగ్ స్టేజ్ ఆర్ దట్ సూపర్ 8 స్టేజ్. అది పరిస్థితి. ఇక వాళ్ళ వీక్నెస్ అంటే, ఇప్పుడు నేను మీకు లైక్లీ 11 ఇచ్చాను, దాంట్లో డెప్త్ కనబడట్లేదు. అంటే ఇఫ్ యూ వాంట్ టు ప్లే 4-5 గన్ బౌలర్స్, మీకు డెప్త్ కనబడని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ప్యాట్ కమిన్స్ 7లో ఆడతాడు, 8లో ఆడతాడు. ప్యాట్ కమిన్స్ ఇట్స్ 8, స్టార్క్, హ్యాజల్వుడ్ అండ్ జాంపా. మీకు అక్కడ డెప్త్ లేదు కదా. మీకు ఆ 6th బౌలింగ్ ఆప్షన్ మిగతా వాళ్ళు ఇస్తారు, బాగానే ఉంది, కానీ మీకు డెప్త్ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మీరు 3 బౌలర్స్తోనే వెళ్తారా? 3 బౌలర్స్తో వెళ్తే మీకు అలా క్యామరన్ గ్రీన్ తీసుకొచ్చి, క్యామరన్ గ్రీన్, మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్, స్టాయినస్, వీళ్ళు 2 బౌలర్ స్లాట్స్ని ఫిలప్ చేస్తారా? కష్టం కదా. ప్యాట్ కమిన్స్ కెన్ బ్యాట్, కానీ ప్యాట్ కమిన్స్ నెంబర్ 8లో వస్తున్నాడు అని చెప్పి 6లో 7లో ఆడే బ్యాట్స్మెన్ అంత ఫ్రీడమ్తో ఆడే పరిస్థితి ఉంది. ఎందుకంటే హీఈస్ నాట్ ఎ రిలయబుల్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. హీ కెన్ బ్యాట్ వెల్, ఈవెన్ మన ఐపీఎల్ ఫైనల్లో కూడా ఈ స్కోర్డ్ సమ్ రన్స్. బట్ ప్యాట్ కమిన్స్ మీదే మనం డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో అందుకని వీళ్ళకి నెంబర్ 7 తర్వాత వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ లేదు. 8లో ప్యాట్ కమిన్స్, 9లో స్టార్క్, బోత్ కెన్ బ్యాట్, హ్యాజల్వుడ్ అండ్ స్టార్క్ అండ్ జాంపా. సో అందుకని వీళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్ సింగ్గా నాకు అనిపిస్తుంది. సో ల్యాక్ ఆఫ్ డెప్త్ అనేది ఒక సమస్య. సో 7 వరకు దే బ్యాట్ ఓన్లీ అప్ టు 7, తర్వాత 4 లాంగ్ టైల్ తప్పని పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక వీళ్ళ పేస్ అటాక్, ఆ ఏజింగ్ పేస్ అటాక్, మనం ఆల్రెడీ అనుకున్నట్టుగా కమిన్స్ విషయంలో నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. అతను మంచి స్లోయర్ బాల్స్ డెవలప్ చేశాడు. స్టార్క్ బాల్ స్వింగ్ అవుతుంది, దెర్ ఈస్ సమ్ హెల్ప్ ఇన్ ద వికెట్ అంటేనే అతను ఎఫెక్టివ్గా అనిపిస్తాడు, లేకపోతే ఈ విల్ గో ఫర్ రన్స్. హ్యాజల్వుడ్ కూడా జస్ట్ హీస్ టూ ప్రెడిక్టబుల్. అతను ఏంటంటే ఒక బౌలింగ్ మిషన్ లాంటి వాడు. ఈ జస్ట్ పుట్స్ ఇట్ లైక్ దిస్. మన మెగ్రా లాగా, మెగ్రా కూడా ఈ ఫార్మాట్లో అంత సక్సెస్ఫుల్ కాదు కంపేర్ టు అదర్ ఫార్మాట్స్. సో అతను కూడా అంత ఎఫెక్టివ్ కాదేమో అనిపిస్తుంది. నేథన్ ఎల్లిస్ ఉన్నాడు టీంలో. నేథన్ ఎల్లిస్ మనం లైక్లీ 11 పెట్టలేకపోయినాం, కానీ హీఈస్ మోర్ సూటెడ్ టు వెస్ట్ ఇండియన్ పిచెస్. ఐపీఎల్లో కూడా ఒకటే మ్యాచ్ ఆడి సీజన్లో. అన్ఫార్చునేట్లీ అతను అకామిడేట్ చేయలేకపోయారు పీబీకేస్. బట్ ఈజ్ వెరీ గుడ్ బౌలర్, నాకు చాలా ఇష్టమైన బౌలర్. ఎందుకంటే అతనికి వేరియేషన్స్, చేంజ్అప్స్ ఉన్నాయి అతని దగ్గర. అతను హీఈస్ నాట్ టిపికల్ ఆసీ ఫాస్ట్ బౌలర్. వీళ్ళందరూ 6.5 అడుగులు పొడుగుంటారు, ప్యాట్ కమిన్స్, స్టార్క్, హ్యాజల్వుడ్. కానీ ఇతను కనీసం 6 feet కూడా లేడు. బట్ హీ హాజ్ ప్లెంటీ ఆఫ్ వేరియేషన్స్. సో ఆ వెస్ట్ ఇండీస్ పిచెస్ పైన ఒకవేళ ఎవరైనా వాళ్ళు దే డోంట్ గో బై సెంటిమెంట్స్ కదా. ఒక సీనియర్ బౌలర్ని పక్కన పెట్టి ఎల్లిస్ నాడిస్తే వాళ్ళు
బౌలింగ్ అటాక్ కాస్త పదును వచ్చే అవకాశం నాకు కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ బౌలింగ్ అంత టేక్అవుట్ జాంపా అంత మీకు ఎఫెక్టివ్గా అనిపించట్లేదు నాకు. బౌలింగ్లో కూడా అంత అనిపించట్లేదు. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే వార్నర్ ఏమాత్రం ఫామ్లో లేడు కదా. ఐపీఎల్లో అతను ఇంజరీ అయింది అనొచ్చు మీరు, కానీ వరల్డ్ కప్స్ ఎప్పుడు బాగా ఆడతాడు వార్నర్, కరెక్టే. కానీ గతంలో ఉన్న స్ట్రైక్ రేట్ కానీ ఆ జోరు అతనిలో కనబట్టలేదు. ఆఫ్ లైట్ వార్నర్ ఈజ్ ఏ పేల్ షాడో ఆఫ్ హిస్ ఫార్మర్ సెల్ఫ్ అని నాకు అనిపిస్తుంది. వార్నర్ ఐ లవ్ వార్నర్. వార్నర్ అంటే చాలా ఇష్టం. అంటే ఇది మన తెలుగు పాటలు పాడతాడు, డ్యాన్సులు చేస్తాడని కాదు, మొదటి నుంచి కూడా వైల్ ప్లేయింగ్ ఫర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆడుతున్నప్పటి నుంచి వార్నర్ మీద నాకు ఎందుకో స్పెషల్ ఫీలింగ్ ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ హిస్ ఫ్యాన్. వార్నర్ ఈజ్ వెరీ గుడ్ కాంపిటేటివ్ క్రికెటర్. కానీ ఆ వార్నర్ ఇప్పుడు అంత హైలో లేడు. ప్రాబ్లీ ప్లేయింగ్ హిస్ లాస్ట్ వరల్డ్ కప్. బట్ వార్నర్ కానీ మ్యాక్స్వెల్ కూడా ఐపీఎల్లో చూసాం. మ్యాక్స్వెల్ కమ్ బ్యాక్ టు ఫార్మ్ ఎట్ ఎనీ టైం. మన వాళ్ళు అంటారు కదా, ఆస్ట్రేలియా బాగా ఆడతాడు, ఐపీఎల్లో బాగా ఆడాడు, వాటెవర్. మ్యాక్స్వెల్ కూడా అంతే. మిచెల్ మార్ష్ కూడా, మిచెల్ మార్ష్, స్టాయినిస్, వీళ్ళు కూడా అంత రిలయబుల్ కాదు. మార్ష్ ఈజ్ లైక్ అవర్ హార్దిక్ పాండ్యా. అతను క్యాప్టెన్ చేసేది బాగానే ఉంది, కానీ సపరేట్ క్యాప్టెన్ అతను పూర్తిగా కెన్ హీ లాస్ట్ ద ఎంటైర్ టోర్నమెంట్. అతను ఇంజరీ ప్రో. ఒక 2 మ్యాచ్ల్లో అతను ఇంజర్డ్ అయినా అతను బౌలింగ్ చేయకుండా ఉంటే కొంతవరకు తన ఫిట్నెస్ కాపాడగలేమో. కానీ మన ఐపీఎల్ కూడా చూసాం కదా, 4-5 మ్యాచ్లు ఆడాడు, ఇంజరీ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. సో మిచెల్ మార్ష్ ఈజ్ ఆల్వేస్ హార్దిక్ పాండ్యాలాగా అతని మీద క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఫిట్నెస్ విషయం. సో వీళ్ళకి సమస్యలు ఉన్నాయి, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమస్యలు ఉన్నాయి. బట్ స్టిల్ ఆస్ట్రేలియా కెన్ నెవర్ డిస్కౌంట్ ఆస్ట్రేలియా. ఎప్పుడు వాళ్ళు తక్కువగా అంచనా వేస్తే అది మీకు చాలా చాలా ప్రమాదం. అట్ యువర్ ఓన్ పెరిల్ యూ హ్యావ్ టు అండర్ ఎస్టిమేట్ దెమ్. వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసే పరిస్థితి ఏ మాత్రం ఉండదు. మరి ఈ టీంకి తురుపు మొక్క ఎవరు? వితౌట్ ఎనీ డౌట్ ట్రావిస్ హెడ్ గెలిపిస్తాడు. కానీ ట్రావిస్ హెడ్ కనుక మంచి ఫామ్లో ఉంటే అతను ఆస్ట్రేలియాకి ఈసారి కప్పు గెలిపించగలడు. ఎందుకంటే రైట్ నో హీఈస్ గోయింగ్ త్రూ ఏ వండర్ఫుల్ ఫేస్. ఒకప్పుడు ట్రావిస్ హెడ్ ఇంత అగ్రెసివ్గా ఆడేవాడు కాదు, ఇంత సక్సెస్ కూడా అతను రాలేదు. కానీ లాస్ట్ 1.5-2 years నుంచి యూఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ ట్రావిస్ హెడ్. వెరీ అగ్రెసివ్, అండ్ అగ్రెసివ్గా ఉంటూనే హీస్ గెటింగ్ సో మెనీ రన్స్ అండ్ గెటింగ్ సో మెనీ క్రూషియల్ రన్స్ ఇన్ ఫైనల్స్. సో ట్రావిస్ హెడ్ కనుక క్లిక్ అయితే ఐపీఎల్లో కూడా మనం చూసి ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో అతను ఈజ్ గోయింగ్ త్రూ ఏ వండర్ఫుల్ ఫేజ్. అదే ఫేజ్ ఇక్కడ కంటిన్యూ అయితే అతను ఆస్ట్రేలియాకి కప్పు గెలిపించగల ఎక్స్ ఫ్యాక్టర్, తురుపు ముక్క, ట్రంప్ కార్డ్ ఏమన్నానండి, అది వితౌట్ ఎనీ డౌట్ ట్రావిస్ హెడ్ ఈస్ ద మ్యాన్ హూ కెన్ గెట్ దెమ్ ది సర్టిఫికేట్. సో మరి పాత చింతకాయ పచ్చడితోనే, పాత చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది. చింతకాయ పచ్చడి కానీ పాత పచ్చళ్ళు, ఐఎమ్ ఏ గ్రేట్ లవర్ ఆఫ్ పికిల్స్. స్టమక్ పర్మిట్ చేసేంత వరకు మంచి కారం పికిల్స్, లేటెస్ట్గా కొత్త ఆవకాయ కూడా తిన్నాను. పచ్చడి చాలా బాగుంటుంది. కానీ ఈ పాత చింతకాయ పచ్చడి టీం మళ్ళీ ఒకసారి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ప్రూవ్ చేసి, చెన్నై సూపర్ కింగ్స్ డాడ్స్ ఆర్మీ అంటేనే వాళ్ళు అయినా టైటిల్స్ గెలుస్తారు. అలాగే వీళ్ళు అదే పాత టీంతో, అదే పాత జట్టుతో మళ్ళీ ట్రోఫీ గెలుస్తారా? లెట్ us వెయిట్ అండ్ సీ. వాళ్ళని ఎప్పుడైతే తక్కువగా అంచనా వేయాలి, ఒక్కసారి నాకౌట్కి వచ్చారా దే విల్ నాక్ అదర్స్ అవుట్ కదా.